పెసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా, హవాయిల మధ్య ఒక చిన్న చుక్కలా కనిపిస్తుంది ఈ తువాలు దేశం. ఇక్కడ సుమారు 12,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. అందమైన బీచ్లు, స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన జీవనం. ఇది ఒక స్వర్గంలా ఉంటుంది. కానీ ఈ స్వర్గానికి ఒక పెద్ద ముప్పు పొంచి ఉంది. అదేంటో తెలుసా? ఆ టాపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్నే ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న గ్లోబల్ వార్మింగ్ ఈ దేశాన్ని నెమ్మదిగా కబలిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ అంటే కేవలం ఉష్ణోగ్రతలు పెరగడం మాత్రమే కాదు. గ్రీన్ హౌస్ వాయువులైన కార్బన్ డైఆక్సైడ్ వంటివి పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో ఉన్న మంచు గడ్డలు కరిగి ఆ నీరు సముద్రంలో కలవడమే దీనికి ప్రధాన కారణం. గత శతాబ్ద కాలంలో తువాలు చుట్టూ సముద్ర మట్టం 1.2 మిల్లీమీటర్ల చొప్పున పెరిగినట్టు సైంటిస్ట్ గుర్తించారు. ఈ భయంకరమైన పరిస్థితి ఇప్పటికే తువాలు దేశ ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తరచుగా వచ్చే వరదలు, కింగ్ టైడ్స్ కారణంగా ఇక్కడ పంటలు పండడం చాలా కష్టంగా మారింది. సముద్రపు ఉప్పు నీరు భూమిలోకి చొచ్చుకురావడంతో మంచినీటి వనరులు కలుషితమవుతున్నాయి. తాగే నీరు దొరకడం కూడా కష్టంగా మారింది. అలాగే ఉప్పు నీరు భూమిని సారహీనం చేయడంతో కొబ్బరి, అరటి వంటి పంటలు కూడా పండడం లేదు. ఇది వారి ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక్కడి తువాలు ప్రజలకు తువాలు కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు, అది వారి ఇల్లు, వారి సంస్కృతి, వారి పూర్వీకుల జ్ఞాపకం. మా తాతలు, తండ్రులు ఇక్కడే బ్రతికారు, మేము కూడా ఇక్కడే బ్రతకాలనుకుంటున్నాం, కానీ భవిష్యత్తులో మా పిల్లలు ఇక్కడే ఉండగలరా అని ఒక తువాలు పౌరుడు ఆవేదనతో అడుగుతున్నాడు. భవిష్యత్తులో ఈ దేశం పూర్తిగా సముద్రంలో మునిగిపోతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ భయంకరమైన పరిస్థితిని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి తువాలు ప్రభుత్వం ఒక వినూత్నమైన నిర్ణయాన్ని తీసుకుంది. తమ దేశం సముద్రంలో మునిగిపోయిన తమ సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర కనుమరుగు కాకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ దేశంగా మారడానికి సిద్ధమయ్యారు. ఎస్, తువాలు తన దేశానికి సంబంధించిన అన్ని వివరాలను, ప్రజల జీవన శైలిని, ప్రకృతి అందాలను, సాంస్కృతిక వారసత్వాన్ని డిజిటల్ రూపంలో భద్రపరుస్తుంది. ఒకవేళ భౌతికంగా తువాలు కనుమరుగైన దాని చరిత్ర, జ్ఞాపకాలు డిజిటల్ ప్రపంచంలో ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. తువాలు కథ కేవలం ఆ దేశానిది మాత్రమే కాదు, మనందరిది కూడా. ఇది ప్రకృతిని మనం ఎలా నాశనం చేస్తున్నామో చెప్పే ఒక విషాదమైన గాథ. తువాలు, మాల్దీవులు వంటి చిన్న ద్వీప దేశాలకు గ్లోబల్ వార్మింగ్లో పెద్ద పాత్ర లేదు. కానీ అభివృద్ధి చెందిన పెద్ద దేశాలు పారిశ్రామికీకరణ వల్ల వచ్చిన కాలుష్యానికి ఈ దేశాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి. అందుకే గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ప్యారిస్ ఒప్పందం అంటే ప్యారిస్ అగ్రిమెంట్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడంతో ఎంత ముఖ్యమో తువాలు పరిస్థితి మనకు గుర్తు చేస్తుంది. మనందరి చర్యలే ఈ ప్రపంచాన్ని రక్షిస్తాయి. చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, విద్యుత్ను ఆదా చేయడం, పునరుత్పాదక ఇంధనాన్ని అంటే రెన్యూవబుల్ ఎనర్జీని ప్రోత్సహించడం. ఒక మాటలో చెప్పాలంటే మన జీవన శైలిని, పర్యావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడం ద్వారా మనం తువాలును రక్షించలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించవచ్చు. ఈ వీడియో కేవలం ఒక కథ కాదు, మనకు ఒక హెచ్చరిక లాంటిది. తువాలు కనుమరుగవుతున్న ఆ దేశం ప్రపంచానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ దేశాన్ని కాపాడలేకపోతే భవిష్యత్తులో మనకు కూడా ఇదే గతి పట్టవచ్చు. వాట్ ఆర్ యువర్ కామెంట్స్ ఆన్ దిస్ కంట్రీ కాల్డ్ తువాలు? డూ లెట్ మీ నో ఇన్ ద comment section and I'll see you in the next video. Thanks for watching.